మళ్ళీ మెను ఈరోజు ఇదే, ఆ రోజు అదే పెట్టాలి. ప్రతి పౌష్టికాహారం మళ్ళీ ఐరన్, ఫోలిక్ యాసిడ్ తగ్గుతున్న ఉద్దేశంతో హిమోగ్లోబిన్ బాగుండాలని ఏం చేస్తాను అంటే చిక్కి రాగి జావా. మళ్ళీ పిల్లలకు అమ్మనైనా పనికి పోతాంటే చూసుకోలేము అని మళ్ళీ ప్రతి నెల హెల్త్ చెకప్. మళ్ళీ గ్రామ సచివాలయంలో ఒక ఆయా మనం వాళ్ళు నర్సులు ఉంటారు, వాళ్ళు ఒకసారి మన బడికి విజిట్ చేయడానికి. అంటే ఆరోగ్యపరంగా, శారీరక పరంగా, చదువు పరంగా, మానసిక పరివర్తన పరంగా మాకేం చేస్తారంటే మళ్ళీ ప్రతిరోజు ఆడిపిస్తాం. సంసిద్ధ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ మధ్య ఆనంద లహరిని పెట్టి మళ్ళీ వచ్చే ఆడిపియడము పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా. అంటే చదువుతో పాటు పిల్లోళ్ళకి శారీరక శ్రమ బాగా ఆరోగ్యంగా ఉండడానికి అది ప్లస్ క్రీడలు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వస్తువులు సప్లై చేస్తుంది. ఇన్ని పెట్టి మళ్ళీ పిల్లలకు పుస్తకాలు కొనాలి, ఇబ్బంది, పుస్తకాలు ఫ్రీ అయితే మళ్ళీ నోటులు ఇబ్బంది పడతారే మన ఉద్దేశంతో అమ్మ నాయనకి ఇబ్బంది అని తల్లికి వందనం అనే ఒక కార్యక్రమం ద్వారా 10,000 డబ్బులు కూడా వేస్తుంది. పిల్లవాడి బాధ్యత ఈయన తీసుకొచ్చి ఈయన శుభ్రాన్ని పెట్టి మా ఇంటి బల్లెడు జరిపించాలి. మా అల్లుతో సమానం. వీడు చేర్పించినాక దీనికి అన్ని రకాల చదువుతో పాటు ఆరోగ్యంగా మేమే బాగా చూసుకొని బ్రహ్మాండంగా 3:30 తర్వాత ఇంటికి పంపిస్తాం. వాటికి మీరు చేర్పించండి. చదువు, ఆరోగ్యము అన్నీ మాదే బాధ్యత. కొడుకుగా అనుకో మొత్తం సమిష్ట బాధ్యత. చదువు రాలే పిల్లలు బయటికి పోయినంతా మాదే బాధ్యత. నేను చెకప్ చేసుకోండి జిల్లాలో, నేను చెకప్ చేయండి. 50 to 70% రీచ్ అయింటాం మనం. 100 అనం అంటే పిల్లల యొక్క సైకాలజీ కూడా అందరికి మెంటాలిటీ కూడా ఒక విధంగా ఉండదు. వాడు యాక్సెప్ట్ చేయాలంటే లోపల కూడా న్యూరాన్స్ పనిచేయాలా, వాడు వ్యక్తిని బట్టి ఉంటుంది కొద్దిగా. అయితే గ్యారెంటీ ఏంది, 7 to 8% నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకో సాధించుంటాడు చదువులో. ఏ బడికైనా మనం పోల్చుకునే కూడా ఇబ్బందిలే. 20 టేబుల్ సెకండ్ క్లాస్ కల్లా అందరూ రావాల్సిందే. రాకుంటే చాలా తప్పు మాదే, మేము ఒప్పుకుంటున్నాం. 24 మందిలో 20 మందికి 100% చదువు వస్తుంది. ఏ అభ్యసన సామర్థ్యాలు ఏముంటాయో బాగా చదవాలా రాయాలా అంటే మనం చదవాలా రాయాలా అని ఇంగ్లీష్లో అవన్నీ వచ్చు మనకి. ప్రతి బడిలో అన్నీ వచ్చు. నీకు ఏం డౌట్ కావాలి అన్నీ అందుబాటులో ఉంటాను. నేను మేడం ఉంటాం, ఇద్దరం వచ్చి సార్ ఇది సార్ అని